హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఓపెన్ చేయగానే కోడి కనిపిస్తుంది ఏంటో అనుకుంటున్నారు కదా. ఈ కోడినండి మాకు సండే ఆహారం కాబోయేది. మేము వస్తున్నామని తెలిసి అయితే నాన్నైతే కోడిని అయితే తెచ్చారు. ఇది సండే వరకు ఉంచుతారు, ఎందుకంటే సండే ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఆయన వరకు అయితే ఉంచుతారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? మా వారేనండి. అల్లుడు అంటే ఒక స్పెషల్ ఇస్తారు కదా, అందు గురించి అల్లుడు వచ్చినంత వరకు అయితే ఈ కోడి ఉండాల్సిందే అనమాట. మా బాబుగాడు అయితే కోడితో ఆడుతున్నాడు. సండే మార్నింగ్ నుంచి ఒకేలా వర్షం పడుతుందండి. మా అమ్మ అయితే మినపప్పు అయితే కడుగుతుంది. మా హస్బెండ్ వస్తున్నారు కదా, గారెలు చేద్దామని చెప్పి. మా హస్బెండ్కి అయితే బెల్లం గారెలు అంటే ఇష్టము. కాకపోతే ఆయన ఫోన్ చేసి ఈసారి బెల్లం గారెలు వద్దు, మామూలు గారెలు అయితే చేసామను, ఎందుకంటే నాటుకోడి ఉంది కాబట్టి దాని రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. నేను కూడా మా అమ్మకి అదే చెప్పాను. అయితే మా హస్బెండ్ అయితే 9:30 కల్లా ఇంటికి వచ్చారు సండే మార్నింగ్. హాయ్ చెప్తున్నారు. ఆ లోపు మా చిన్నవాడు పడుకున్నాడు కదా, చిన్నవాడు కూడా లేచాడు అనమాట, పడుకున్నాడు. నేనైతే 2 కూరలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్కనేమో మటను, ఒక పక్కనేమో చికెను. ఆ 2 కూడా చేస్తున్నాను. ఉప్పు వేసుకొని కలిపేసి, పచ్చి మసాలా అయితే ఏం కాదండి, ఒక ఆనియన్, అల్లం, వెల్లుల్లి, గసగసాలు అవే మిక్సీ చేసి ఇందులో వేసుకుంటున్నాను కదండి. మనకి సండే అయితే ఇలా ఉందండి. విజయవాడలో అయితే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందండి. ఈ తిండి లేక, వాటర్ లేక, కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారండి. కొంతమంది తల్లిదండ్రులు కోల్పోతే, కొంతమంది పిల్లలే కోల్పోయారు. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. గవర్నమెంట్, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళకైతే హెల్ప్ చేయడానికైతే ప్రతి జిల్లాల నుంచి అయితే వెళ్ళారండి. వాళ్ళకి హెల్ప్ అందుతుంది, కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదండి. ప్లీజ్ అందరికీ అందేలా అయితే చూడండి. మనమైతే ఇంటి దగ్గర నుండి ఒకటే కోరుకోగలమండి దేవుణ్ణి, వాళ్ళందరి పరిస్థితి నుంచి తొందరగా బయటపడాలి. మళ్ళీ ముందులో వాళ్ళ లైఫ్ని అయితే వాళ్ళు లీడ్ చేయాలి. కష్టమే, కాకపోతే తప్పదు కదండి. జరిగిపోయిన నష్టం ఎలానో జరిగిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని ఆ దేవుని కోరుకుందాం, అంతేనండి. ఆ వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయండి. ఇందులో మసాలా వేసేసి కలుపుతున్నాను. అలాగే మా ఆయన మా పిల్లలతో అయితే ఆడుతున్నాడు, చిన్నవాడితోని పెద్దవాడితోని అయితే ఆడుతున్నారు. మా అమ్మ ఒకవైపు పప్పు కడుగుతుంది. ఇదిగోండి మటన్లను కూడా మసాలా వేసేసి అయితే నేను కలుపుతున్నాను. చూడండి, వేడిగా ఉంది. ఇక్కడ కొన్ని వీడియోస్లో క్లారిటీ ఉండదండి, ఎందుకంటే నేను ఒక చేతితో మొబైల్ పట్టుకోవాలి, ఒక చేతితోని కలపాలన్నమాట. కలపాలి, నేను మొబైల్ కూడా పట్టుకోవాలంటే ఒక్కోసారి సరిగ్గా పడటం లేదు, కొంచెం కష్టమవుతుంది. ఇదిగోండి, ఇందులో కారం వేసేసి వాటర్ కూడా వేసాను. కారం మసాలా అంతా పట్టిన తర్వాత వాటర్ కూడా వేసేసాను. మటన్లో కూడా సేమ్ అలాగే చేశాను. 2 కర్రీస్ కూడా ఒకే టైంలో కూడా అయిపోయింది. ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చండి. మన టైం మేనేజ్మెంట్ అన్నది చూసుకుంటే సరిపోద్ది. ఇదిగోనండి, మటన్ కూడా అయిపోయింది. దాని తర్వాత అయితే మా అమ్మ గార్లకైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసింది. ఆయిల్ వేసేసి ఇలా గార్లు అయితే వేస్తుందండి. నాకైతే గారెలు వేయడం రాదండి. ఇంటికి వచ్చిన తర్వాతే అమ్మ చేత గారెలు చేయించుకొని తింటాము. ఒకసారి బెల్లం గారెలు మేము ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనుకుంటాను, థర్స్డే అయితే బెల్లం గారెలు చేయించుకొని తిన్నాము. ఈరోజు మా ఆయన వస్తున్నారని మళ్ళీ చేయించాను అనమాట. ఇంక ఈ గారెలు కూడా ఫినిష్ అయిపోతాయి. ఈ గారెలు అయిపోయిన తర్వాత అయితే చూడండి ఎలా ఎర్రగా వేగుతున్నాయో. అయిపోయాయి, ప్లేట్లో వేసేసి మా ఆయన బాబు అయితే చక్కగా తింటున్నారు. నోట్లో పెట్టుకొని మరి ఒకరికొకరు అందించుకొని తింటారంట. మేము చేస్తే వీళ్ళిద్దరూ కూర్చొని హ్యాపీగా తింటారనమాట, మాట్లాడుకొని. అలా ఉంటుంది వీళ్ళు రాజభోగం. అత్త వాళ్ళ ఇంటికి వస్తే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన చూడండి, మటన్ వేసాము. మటన్ వేస్తే కర్రీ నిన్ను నంచుకొని మరీ తింటున్నారు. ఇదిగోండి, ఇలా అయితే సండే మంచిగా కంప్లీట్ అయింది. కాకపోతే మార్నింగ్ నుంచి అయితే ఒకటే వర్షము. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోదాం, 3 o'clockకి వెళ్ళిపోదాం అని అంటున్నారు. వర్షం తగ్గితే వెళ్ళిపోదాము, లేకపోతే చూద్దామని అన్నాను. లేదు, నాకు రేపు మార్నింగే 6 o'clockకి మళ్ళీ డ్యూటీకి అందిపోవాలి కదా, నేను ఆ లోపు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారనమాట. ఓకేలే, వర్షం తగ్గితే కనుక వెళ్ళిపోదాం అంటున్నాను. వెజ్ బిర్యానీ కూడా చేశానండి. 1 o'clock అవుతుంది. అమ్మనైతే వడ్డించమన్నాను. 2 ప్లేట్స్లో అయితే అమ్మ అయితే వడ్డించేసింది, 2 కర్రీస్ వేసింది. మేమైతే ఇవి పట్టుకొని టీవీ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఈరోజు జీ తెలుగులో ప్రోగ్రామ్ వస్తుంది. ఈ ప్రోగ్రాంలోని ఒక స్కిట్ వేశారండి. ఏంటి, రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది కదండి, డాక్టర్ కేసు, అదైతే వేశారు. చాలా బాధ అనిపించిందండి. మనం ఆడపిల్లలే జాగ్రత్త చెప్పి పెంచడం కాదండి, అబ్బాయిలకి ముందు జాగ్రత్తగా పెంచాలండి. నాకు 2 అబ్బాయిలండి, ఎలా పెంచాలి, ఎన్ని జాగ్రత్తలు చెప్పి పెంచాలి, ఎంత జాగ్రత్తలు చెప్పినా వాళ్ళు ఎలా ఉంటారని అయితే భయం వేస్తుందండి. మనకి మన పిల్లలు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిపోవాలని వద్దండి, సంస్కారంతో ఉండాలని అయితే నేర్పించాలండి. ఇప్పుడు
సిచ్యువేషన్ ఇప్పుడు జనరేషన్ అయితే సంస్కారం నేర్పించాలండి. ఆ సంస్కారం లేకపోతేనే ఎంత చదువుకున్నా సరే తల్లిదండ్రులకు బ్యాడ్ నేమ్, అక్కడ అమాయకులైన అమ్మాయిలు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దయచేసి అబ్బాయిలు ఉన్న వాళ్ళు కూడా మంచి ఏదో చెడేదో చెప్పి పెంచండి. అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఇచ్చేలా పెంచండి. మనల్ని చూస్తే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా. సో మనం మంచిగా ఉందాం, మన పిల్లలు కూడా మంచిగా పెంచుదామండి. తర్వాత అయితే ఈ ఫ్రూట్స్ అయితే తినేసి వర్షం తగ్గగానే మేమైతే ఊరైతే బయలుదేరిపోయామండి.